శ్రీశైలం నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డి గారు ఎలా పనిచేస్తున్నారు? శ్రీశైలం బుడ్డా రాజశేఖర రెడ్డి గారిని మేము ఏ విధంగా అయినా ఆలోచిస్తే ప్రతి విషయానికి కూడా మాకు ఏదైనా అవసరం అయితే మేము డైరెక్ట్ ఏ అధికారుల కాడికి పోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ రాజన్న దగ్గరికి పోతే మాకు దగ్గరుండి పని చేపిస్తారని మాకు ఆ నమ్మకం ఉంది, చేపిస్తున్నారు కూడా. దానికి ఎటువంటి పోయి కింది అధికారులను పోయి మేము అడగాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వంలో జరిగిన దుర్మార్గం పాలన చాలా ఇబ్బందిగా ఉన్నది. ఇప్పుడు అట్లాంటిది ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, చేయాల్సిన అవసరం లేదు. మేమే వెళ్ళి పని చేపించుకునే ప్రభుత్వం వచ్చింది. ఇటువంటి ఇబ్బందులు మళ్ళా రాకూడదని బుడ్డా రాజశేఖర రెడ్డి అనే మళ్ళీ గెలిపించుకుంటాం. మళ్ళీ కూడా అతనే వస్తాడని మా నమ్మకం. బాగా పనులు చేస్తారు, చేపించుకుంటాం. మా మహిళల కోసం ఎంతో కృషి చేస్తున్నాడు బుడ్డా రాజశేఖర రెడ్డి అన్న అంటే అభిమానం. గత ప్రభుత్వంలో ఎన్ని అనుకున్నా కానీ వీడేం చేస్తాడు వాడేం చేస్తాడు అనేది కాదు, చేసి చూపిస్తా ఆయన చేసే చూపిస్తున్నాడు. మళ్ళా కూడా నేను చెప్పడం జరుగుతుంది, అన్న వస్తాడు, మా అన్నను గెలిపించుకుంటాం. కూటమి ప్రభుత్వం కరెక్ట్ సంవత్సరం అవుతుంది, మరి ఎటువంటి పథకాలు రిలీజ్ అయితే చేయలేదు. మరి అదే గత ప్రభుత్వం అయితే మరి సంవత్సరంలో దాదాపు అంటే పథకాలు అయితే రిలీజ్ చేసినారు. అమ్మఒడి కావచ్చు, విద్య వసతి దీవెన కావచ్చు, ఇది చేదోడు పేదోడు కావచ్చు, ఇంకోటి అన్ని పథకాలు అయితే రిలీజ్ చేసింది. కాబట్టి కూటమి ప్రభుత్వం సంవత్సరం అయింది కాబట్టి ఇంతవరకే మరి పథకాలు అనేది రిలీజ్ చేయలేదు. మరి ఆ మాట సూపర్ 6 అనేది మరి ఆ మాట అట్లనే ఉంది. కాబట్టి ఇప్పటి నుంచి కూడా ఇప్పుడైనా మరి జూన్ 4 తర్వాత అయినా మరి ఏదైనా ఒకటి అమలు చేయాలని కోరుతాం. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలు మేము అమలు చేశామని చెప్పి కూటమి ప్రభుత్వం నాయకులు అయితేనేమి అందరూ చెప్పుకుంటూ వస్తున్నారు. దీపం పథకం కానీ, పింఛన్ కానీ, ఇవన్నీ వ్యవస్థ మేము అమలు చేసాం. ఆల్రెడీ జూన్లో ఉచిత బస్సు కూడా పెడదామంటున్నారు, అమలు చేయలేదని అంటున్నారు. ఇప్పుడు అంటే జూన్ 4 తేదీ వస్తే సంవత్సరం అవుతుంది. కానీ ఒక్క బీసీ కార్పొరేషన్, ఒక ఎస్సీ కార్పొరేషన్ తప్ప వేరే పథకాలు అయితే నేనైతే చూడలేదు. మరి ఇప్పుడు జూన్ 4 తర్వాత మరి ఏమవుతుందో మరి వేచి చూడాలి. ఆదోని ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ఆదోని ఎమ్మెల్యే అసెంబ్లీలో అయితే చాలా మాట్లాడాడు రాయలసీమ గురించి. మరి రాయలసీమ నిధులు నియామకాలు ఇవన్నీ చాలా మాట్లాడాడు. వేదవతి ప్రాజెక్టు నుంచి పులికనమ కావచ్చు, ఆర్డీఎస్ కుడికానాలు కావచ్చు, అలాగే గుండ్రాలు కావచ్చు, ఇవన్నీ ప్రాజెక్టుల గురించి ఎమ్మెల్యే పదవి మాట్లాడాడు. ఆయన ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాం. ఎందుకంటే రాయలసీమ అత్యంత వెనుకబడింది. అందులో మరి ఆదోని, మరి ఆలూరు, ఈ మంత్రాలు ఇది అత్యంత వెనుకబడిన ప్రాంతం అది. ఎందుకంటే దసరా దాటితే చాలు వలస పోతుంటారు ఎక్కువ. వేదవతి ప్రాజెక్ట్ కట్టిస్తే దాదాపు అంటే ఒక 10 టీఎంసీలు కట్టిస్తే 1,00,000 ఎకరాలు ఈజీగా పడుతుంది. మరి సంవత్సరంలో 3 పంటలు లేకుండా 2 పంటలు ఖచ్చితంగా వస్తాయి. మరి పులికనమ కావచ్చు, ఆర్డీఎస్ కొడుకు పెండింగ్లో ఉన్న ఆర్డీఎస్ కొడుకు అక్కడ తెలంగాణ వాళ్ళు అడుగుతున్నారు, కర్ణాటక వాళ్ళు అడుగుతున్నారు. గత వైఎస్ఆర్సీ ప్రభుత్వం 5 ఏళ్ళతో పోల్చుకుంటే కూటమి ప్రభుత్వం ఏడాదితో పాలన పోల్చుకుంటే ఎటువంటి మార్పు లేదు. జగన్మోహన్ రెడ్డి ఏదైతే వివరించాడో అదే విధంగా కూటమి ప్రభుత్వం కూడా ఈ పరిస్థితులు ఈ ఏడాది మొత్తం వివరిస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈరోజు అధికారానికి వచ్చి 100 రోజులు అవుతుంది. సూపర్ 6 పథకాల పేరుతో ఈరోజు అధికారం రావడం జరిగింది. సూపర్ 6 పథకాల్లో కేవలం పెన్షన్ మాత్రమే ఈరోజు పెంచిన పరిస్థితి కనబడుతుంది. ఈరోజు వచ్చిన వెంటనే అమ్మఒడి ప్రతి ఒక్క విద్యార్థికి ఇస్తామని చెప్పేసి అనేక మంత్రులు ఈరోజు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు చెప్పిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఇంతవరకే అధికారానికి వచ్చి ఏడాది పాటు అవుతుంది కూడా ఎటువంటి ఇంప్లిమెంట్ చేయలేని పరిస్థితి సూపర్ 6 అయినా ఇంకా అనేక సంక్షేమ పథకాలకు సంబంధించి. కర్నూలు జిల్లాలో కూటమి ప్రభుత్వం కర్నూలు జిల్లా సంవత్సరం కావస్తుంది. కూటమి ప్రభుత్వం కర్నూలు జిల్లా అభివృద్ధి చెందింది అనుకుంటున్నారా ఈ సంవత్సరం కాలంలో? సంవత్సరం కాలంలో ఎటువంటి కర్నూలు జిల్లా అభివృద్ధి చెందలేదు. కానీ ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళు అభివృద్ధి చెందారు. వాళ్ళకి సంబంధించినటువంటి కార్యకర్తలైనా లేదా వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులైనా అభివృద్ధి చెందారు తప్ప సామాన్య ప్రజలు ఎటువంటి అభివృద్ధి చెందలేదు. ఈ జిల్లా అభివృద్ధి చెందేదానికి అవకాశం లేదు అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఆదోని ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందని మీరు భావిస్తున్నారు? ఆదోని ఎమ్మెల్యే పనితీరు మాయ మాటలు తప్ప పనిలో ఎటువంటి మార్పు లేదని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఏ చిన్న సమస్య ఉన్నా ఎమ్మెల్యే దగ్గర ప్రజలు వెళ్తే ఓకే నేను చేస్తానని ఉన్నానని చెప్పేసి మాటలు పరిమితం అవుతుంది తప్ప చేతులు ఎటువంటి ఒక ముందుకు వెళ్ళిన పరిస్థితి మనకు కనబడుతుంది. స్వయం మన ఇసువి గ్రామంలో అంగన్వాడీ స్కూల్ వెళ్ళే ఒక చిన్న విద్యార్థి
కరెంట్ షాక్ కొట్టి బాధపడితే ఆరోగ్య పరిస్థితి మళ్ళీ వచ్చి ఆదరణకు వచ్చిన సందర్భంగా ఎమ్మెల్యే కలిశారు. వాళ్ళు కుటుంబం ఆర్థిక పరిస్థితి బాగాలేదు, మాకు అంతో ఇంత సాయం చేయాలని చెప్పేసి. ఆయన సాయం చేయమంటే మాయ మాటలు చెప్తారు, ఏంటి ప్రభుత్వం మేము ఆదుకుంటామని చెప్పేసి. ప్రభుత్వం సంవత్సరం అవుతుంది, ప్రభుత్వం ఆదుకోలేని పరిస్థితి కనబడుతుంది. మాటల్లో పరిమితం అవుతుంది తప్ప ఎక్కడ చేతుల్లో చేయలేని పరిస్థితి అని నేను భావిస్తున్నాను. 3 రాజధానులు మంచిది అనుకుంటున్నారా, ఒక రాజధాని మంచిది అనుకుంటారా ఆంధ్రప్రదేశ్? 3 రాజధానులు అనేది కాదు, కానీ ఒక రాజధాని ఉండడం మంచిది. కానీ ఒక రాజధాని తీసుకొని అమరావతిగా అభివృద్ధి చేయడం అనేది సరైన పద్ధతి కాదు. రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేయాలని చెప్పేసి మేము భావిస్తాం ఈరోజు. ఎందుకంటే రాయలసీమ వెనుకబడిన ప్రాంతం, రాయలసీమకి నిధులు కేటాయించి ప్రత్యేక ప్యాకేజ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చి అభివృద్ధి చేయాలని చెప్పేసి మేము భావిస్తున్నాం. కూటమి ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్కి సంవత్సరం కావస్తుంది. అయితే గత ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ ఎలా ఉండేది, ఈ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ ఎలా ఉంది? అంటే విద్యా వ్యవస్థ గతంలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే బీజేపీతో తీసుకొని వచ్చినట్టు న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ఏ రాష్ట్రం ఇంప్లిమెంట్ చేయకుండా ముందే గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేశారు. ఎందుకంటే ఆయన సొంత లాభాల కోసం, ఆయన సొంత కేసుల కోసం ఆయన ఏదో మోడీతో చాలా మంచిగా ఉండాలని చెప్పేసి ఇంప్లిమెంట్ చేశారు. స్వయానా ఈరోజు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ బీజేపీ వాళ్ళు ప్రవేశపెట్టారు. బీజేపీ ఉన్నటువంటి గతంలో కర్ణాటకలో బీజేపీ ముఖ్యమంత్రి అక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయలేని పరిస్థితి కనబడుతుంది. ఎందుకు ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేశారంటే అదే జగన్మోహన్ రెడ్డితో నరేంద్ర మోడీతో మెప్పు పొందాలని చెప్పేసి ఇంప్లిమెంట్ చేశారు. ఆనాడు ప్రతిపక్ష హోదాలో యువకాలం పాదయాత్ర చేసినటువంటి నారా లోకేష్ గారు మా ప్రభుత్వం అధికారానికి వస్తే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మేము అమలు చేయమని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు అధికారానికి వచ్చి 100 సంవత్సరం అవుతుంది. సంవత్సరం పాలనలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్న పరిస్థితి కనబడితే ఇప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా అనేక స్కూళ్ళు మూసివేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. కాబట్టి విద్యా వ్యవస్థ అనేది ఎటువంటి మార్పు లేదు. ఇంకా ప్రభుత్వ విద్యని డెవలప్మెంట్ చేయకున్నట్ల ఈరోజు ప్రైవేటు విద్యని డెవలప్మెంట్ చేయడానికి కూటమి ప్రభుత్వం పూనుకునింది. ఆంధ్రప్రదేశ్కి పోలవరం ప్రాజెక్టు ప్రతిష్టాత్మకంగా తీసుకునింది. ఈ 2027లో పూర్తి చేస్తామని కూటమి ప్రభుత్వం చెప్తుంది. ఈ 4 సంవత్సరాలైనా పూర్తి చేస్తామని మీరు భావిస్తున్నారా? పూర్తి చేయడం లేదు. ఎందుకంటే ఇది ప్రజల్ని మొబ్బ పెట్టే దానికోసమే చేస్తున్నారు తప్ప ఎటువంటి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసే పరిస్థితి లేదు. ఎందుకు చెప్తున్నా అంటే గతంలో 2014 నుండి 2019 వరకు అదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నారు. ఆనాడు కూడా ఎప్పుడు చూసే ఢిల్లీకి వెళ్తే నేను పోలవరం ప్రాజెక్ట్ కోసం నిధులు తీసుకొని వస్తానని చెప్పి చెప్తున్నారు తప్ప ఆనాడు 5 ఏళ్ళు కాలాపని చేస్తారు. ఈ 5 ఏళ్ళు కూడా కాలాపని చేస్తున్నారు తప్ప దాన్ని పూర్తి చేసే పరిస్థితి కుటుంబ ప్రభుత్వం చేత కాదని చెప్పేసి మేము భావిస్తున్నాం. అమరావతి ఒకే రాజధానిగా ఈరోజు వైజాగ్ కానీ కర్నూలు కానీ అభివృద్ధి చెందుతుంది. అయితే మీరు విశాఖ కర్నూలు నివాసి అయితే మీరు ఏ విధంగా అభిప్రాయపడుతున్నారు? విశాఖని అంటే అదే చంద్రబాబు నాయుడు గారు ఒకే ప్రాంతం అభివృద్ధి చేయడం వల్ల వెనుకబడిన ప్రాంతాలు ఇప్పుడు రాయలసీమ అయినా కోస్తా ఆంధ్ర ఇలాంటి కొన్ని రాయలసీమ ప్రధానంగా రాయలసీమలో ఎటువంటి విద్యా అభివృద్ధి లేదు. ఈరోజు వర్షాలు లేక అనేక మంది రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. కానీ చంద్రబాబు అధికారం కోసం ఒక రాష్ట్రంలో ప్రజలకు ఏమని ఉంది, ఒక అమరావతి కోస్తా ఆంధ్ర పైన దృష్టి పెడతారు తప్ప రాయలసీమ ప్రజలు ఓట్లు వేయలేదా? ఈరోజు రాయలసీమ వాసిత చంద్రబాబు నాయుడు ఎందుకు రాయలసీమ అభివృద్ధి చేయలేదని చెప్పేసి మేము భావిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే కూటమి ప్రభుత్వం అయినా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ రాయలసీమ జిల్లాలకి నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలా. లేని పక్షంలో ప్రజలందరూ చైతన్యమయ్యే భవిష్యత్తులో నిన్ను గద్దె దింపేదానికి ప్రజలు ఏది చూస్తా అని చెప్పేసి మేము భావిస్తున్నాం. నా పేరు శ్రీనివాసులు, ఆదా నియోజకవర్గం. ప్రభుత్వాలు మారుతున్నా కూడా ప్రజలకైతే ఇంతవరకు న్యాయం జరగడం లేదన్న. గత ప్రభుత్వము అలాగే చెప్పింది, ఈ ప్రభుత్వం కూడా అలాగే చెప్తా ఉంది. కాబట్టి న్యాయం అనేది ఎక్కడ జరగడం లేదు ప్రజలకు. కాబట్టి కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం లేదు. కొన్ని గ్రామాల్లో వాటర్ సమస్య అయితే చాలా ఉన్నాయి. అట్లాంటివి కూడా సమస్య సాల్వ్ చేయలేకపోతున్నారు. గత ప్రభుత్వంలోనే అదే ఉంది, ఈ ప్రభుత్వంలోనూ కూడా అదే ఉంది. కూటమి ప్రభుత్వం సంవత్సరం అయింది, మన కర్నూలు జిల్లా అభివృద్ధి చెందిందా? కూటమి ప్రభుత్వం వచ్చి రేపు 4వ తేదీ జూన్ 4వ తేదీ వస్తే సంవత్సరం అవుతా ఉంది. కానీ ఇప్పటి వరకు రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పినారే కానీ ఎక్కడ అభివృద్ధి జరగలేదు. రాయలసీమకు ఒక ప్రాజెక్టు కూడా నిధులు కేటాయించలేకపోయినారు. ఇంకెక్కడ అభివృద్ధి జరుగుతుంది? మన ఆదోనికి బీజేపీ ఎమ్మెల్యే గారు, కూటమి ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి గారు ఉన్నారు. ఆయన పనితీరు ఎలా ఉంది? డాక్టర్ ఎమ్మెల్యే పార్థసారథి గారు మాట్లాడుతున్నారు కానీ ఇక్కడ అభివృద్ధి అనేది చాలా గ్రామాల్లో ఇవన్నీ ఉన్నాయి సమస్యలు. కానీ సంవత్సరం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలు నమ్మి ఓట్లు వేశారు కాబట్టి ఆయన కూడా కొద్ది వరకు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, అవుట్లను కూడా తొందరలోనే పూర్తి చేయాలని కోరుతాను. అంటే ఆయన పనితీరు మీరు ఎలా అభిప్రాయపడుతున్నారు?
పనితీరు అంటే చెప్తా ఉన్నాడు కానీ ప్రజల సమస్యలు అనేది ఎక్కడెక్కడే నిలిచిపోయినాయి. వినతి పత్రాలు తీసుకుంటున్నాడు కానీ కొన్ని సమస్యలు అయితే సాల్వ్ చేస్తున్నాడు, కొన్ని సమస్యలు సాల్వ్ చేయలేకపోతున్నాడు. అది ఎందువలన అనేది మాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు మెడికల్ కాలేజ్ చూసుకుంటే దాదాపుగా ఎన్నో వినతి పత్రాలు ఎమ్మెల్యే గారికి వినతి పత్రాలు ఇచ్చాం, కానీ ఇప్పటి వరకు మెడికల్ కాలేజ్ గురించి అసెంబ్లీలో మాట్లాడతామని చెప్పడం జరిగింది. అనేక విషయాలు అసెంబ్లీలో మాట్లాడుతున్నారు కానీ మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడలేకపోయినారు. అది ఎందుకనేది మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో మూడు రాజధాని పేరు బయటకు తీసుకొచ్చినారు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒకే రాజధాని అనేది నినాదంతో కూటమి ప్రభుత్వం ఒకే రాజధాని అమరావతి ఏర్పాటు చేస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం? మా అభిప్రాయం ఏమంటే గత వైసీపీ ప్రభుత్వం 3 రాజధానులుగా పెట్టడం జరిగింది. గత 3 రాజధానులు అని చెప్పేసి మన బిల్లు పెట్టి అన్నీ ఓకే చేసినారు గత వైసీపీ ప్రభుత్వం. కానీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చేపాటికి కేవలం అమరావతిని మాత్రమే, పోలవరం మాత్రమే డెవలప్ చేస్తామని చెప్తా ఉన్నారు. మరి ఇటుపక్క ఉన్న రాయలసీమ కానీ ఏమైపోవాలి? కానీ రాయలసీమ పూర్తిగా ఇప్పటికే వెనుకబడి ఉంది. కానీ ఒక ప్రాజెక్టుకి నిధులు లేకపోయినాయి. ఒక్క ప్రాజెక్టు కూడా ఇంత మన బడ్జెట్ సమావేశంలో ₹1 కూడా కేటాయించలేకపోయినారు. కాలాలు గడుస్తూ ఉన్నాయి. ప్రాజెక్టులకు నిధులు కేటాయించక నీళ్లు లేక రైతులు కూడా పూర్తిగా నష్టపోతా ఉన్నారు. అమరావతి ఒకే రాజధాని అభివృద్ధి చెందుతాం ఈ 4 సంవత్సరాలు అభివృద్ధి చెందుతుందా అనుకుంటున్నారా? గత కొన్ని సంవత్సరాల నుంచి ఇంతకుముందు చంద్రబాబు 2014లో ఉన్నప్పుడు కూడా పోలవరం పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు చెప్తున్నారా కానీ కనీసం పోలవరం అయినా పూర్తి చేయరు, కనీసం రాయలసీమనే అభివృద్ధి చేయరు. అటు అభివృద్ధి చేయలేకపోతున్నారు, ఇటు అభివృద్ధి చేయలేకపోతున్నారు. అటు రైతులే నష్టపోతున్నారు, ఇటు రైతులే నష్టపోతున్నారు. కానీ ఎక్కడ అభివృద్ధి అనేది కనిపించడం లేదు. ఈరోజు అమరావతి రాజధానిగా అభివృద్ధి చేస్తామని అంటున్నారు. వైజాగ్ కానీ కర్నూలు కానీ అభివృద్ధి పడే అవకాశం ఉంది. మీరు విశాఖపట్నం కర్నూలు నివాసి, మీరు మీ అభిప్రాయం ఏ విధంగా? మాకైతే చాలా సంవత్సరాల నుంచి అనేక రకాలుగా అభివృద్ధి చేయండి అని రాయలసీమని ఎన్నో విధాలుగా అనేక రకాలుగా కలెక్టర్ కార్యాలయాలైతేనేమి, సీఎంలు వచ్చినప్పుడు అడ్డుకున్నాము, మంత్రులు వచ్చినప్పుడు అడ్డుకున్నాము, అనేక సార్లుగా అడ్డుకున్నాము కూడా ఇప్పటి వరకు స్పందించడం లేదు ప్రభుత్వాలు. అది ఎందుకనే ఒకసారి ప్రభుత్వాలే ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. గత ప్రభుత్వ పథకాల పనితీరుపై కూటమి ప్రభుత్వ పనితీరుపై మీ అభిప్రాయం? పథకాలు అనేటివి ప్రజలకు ఉపయోగపడుతున్నాయనే ఉద్దేశంతో పెట్టినారు. కానీ ఆ పథకాలు తీసుకోవడం వల్ల ప్రజల భారాన్ని రేపు పొద్దున రాష్ట్ర బడ్జెట్ ఏదైతే కరెంటు బిల్లు కానీ అత్యవసర వస్తువులు కానీ అలాంటి పథకాలు పెట్టినప్పుడు ఏమవుతుందంటే ప్రజల మీదే భారం పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రజలు ఎలక్షన్ మూమెంట్లో హామీలు ఇస్తున్నారు, ఇచ్చి వాటిని లబ్ధి పొందేదానికి ఎలక్షన్లో ఓటు వేయించుకొని పథకాలనేవి అమలు చేస్తున్నారు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. కానీ ఆ భారం ప్రజల మీద పడకుండా పథకాలు అనేవి అమలు చేయాలి. అత్యవసర వస్తువులన్నీ పెరిగిపోతున్నాయి. విద్యా వ్యవస్థపై గత ప్రభుత్వంలో విద్యా వ్యవస్థపై ఎలా ఉంది? కూటమి ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఎట్లా ఉంది? గతంలో విద్యా వ్యవస్థ పైన ప్రతి మండలాల్లోన జూనియర్ కాలేజీలు అయితేనే, డిగ్రీ కాలేజీలు అయితేనేమో కొన్ని చోట్ల లేవు. కానీ అప్పటికి కూడా గత ప్రభుత్వంలో కూడా ఏర్పాటు చేయాలి. కానీ దాదాపుగా మెడికల్ కాలేజీలు కొన్ని చోట్ల 9 చోట్లేమో ఏర్పాటు చేసినారు. కానీ విద్యా వ్యవస్థలో అప్పటికి కొన్ని చోట్ల పూర్తయినాయి. మెడికల్ కాలేజీలు కానీ డిగ్రీ కాలేజీలు కానీ కొన్ని చోట్ల పూర్తి కాలేకపోయినా పూర్తయినాయి. నాడు నేడు చూసుకుంటే గత వైసీపీ ప్రభుత్వం శాంక్షన్ చేసింది. కానీ ఇప్పటికీ ఆ రూమ్లు శాంక్షన్ అయినాయి, సగం వరకు పూర్తి చేసినారు. కానీ ఇప్పటి వరకు అవి పూర్తి కాలేకపోతున్నాయి. వాటి మీద కూడా ఈ కూటమి ప్రభుత్వం స్పందించడం లేదు. కూటమి ప్రభుత్వము ఏపీకి పోలవరం ప్రాజెక్టు వెన్నమ్మకలని భావిస్తుంది. ఈ 4 సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తారని అభిప్రాయపడుతున్నారా? మాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే గత 2014లో కూడా పోలవరం పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. మళ్ళీ వైసీపీ ప్రభుత్వము మళ్ళీ 3 రాజధానులు చెప్పడం జరిగింది. మాకైతే మేము ఆదోని ప్రాంతవాసులు అయితే మాకైతే నమ్మకం లేదు. ఈసారైనా చూస్తాం, ఎందుకంటే ప్రజలు ఓటేశారు నమ్మి. గత వైసీపీ ప్రభుత్వం చేస్తారనే ఉద్దేశంతోనో అప్పుడు ఓట్లేశారు, ఇప్పుడు కూడా చేస్తారనే ఉద్దేశంతో వేసినారు. చూద్దాం ఎక్కడి వరకు జరుగుతుందో, అభివృద్ధి చేస్తారా ఈ 5 ఏళ్ల పరిపాలనలో మేము కూడా చూస్తాం. మీ పేరు? నా పేరు ఉదయ్ కుమార్, డిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పాలించింది. ఆ ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం మీ అభిప్రాయం? ఈరోజు ఆదోని ప్రాంతవాసులుగా మేము ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏమంటే గత ప్రభుత్వంలోనూ కూడా ప్రజలు ఓట్లేసి రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఆదోని కూడా అభివృద్ధి చేస్తామని గతంలో ఎలక్షన్ మూమెంట్లోనే చెప్పడం జరిగింది. కానీ గత ప్రభుత్వము అభివృద్ధి చేయలేకపోయింది. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కూడా రేపు 4వ తేదీ వస్తే ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తేదీ, కానీ ఇప్పటి వరకు కూడా ఆదోని అభివృద్ధి చేస్తామని చెప్తా ఉన్నారే కానీ అభివృద్ధి మాత్రం నిల్లు. మరి
డాక్టర్ ఎమ్మెల్యే పార్థసారథి గారు కూడా అనేక సార్లుగా వినతి పత్రాలు ఇవ్వడం